ఇప్పుడే అమ్మాయితో మాట్లాడినా, సౌమ్య అని, సౌమ్యాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. దీని విషయంలో ఒక బ్రదర్ కూడా మాట్లాడుతూ వచ్చారు. మీ అందరికి పరిచయం ఉన్న బ్రదరే. నేను ఒకసారి ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తా, వినండి. ఇప్పుడు అంత తోడు నిందడు మోసిర్రు, మేము కూడా మోస్తాము అని చెప్పి ఏదో పొంగనాలు కొట్టిరు. గిదేం పని, గలీజ్ పని. కాకపోతే శ్రీకృష్ణుడు ఏదన్నా నా గురించి ఎవరు మాట్లాడొద్దు అని కంప్యూటర్లో కూర్చొని కాపీరైట్ స్ట్రైకులు పంపించిండా? నువ్వు చేస్తున్నావో లేకుండా నీ కొంగు చాటుకున్నా చేస్తున్నాడో కానీ ఏదన్నా ఉంటే బయటకు వచ్చి మాట్లాడురి. బయటకు వచ్చి చెప్పురి, మేము చేయలేదు, మేము తన పైసలు తీసుకోలేదు, మేము మోసం చేయలేదు అని చెప్పురి. అంతేగాని కోర్టులు తెలుస్తాయి, తెలుసుకుందాం, నిజం తెలుసుకుందాం, అది ఇది అని చెప్పి మళ్ళీ గిదేం పని, గలీజ్ పని, కాపీరైట్ స్ట్రైకులు పంపించడండి. ఎవడన్నా మాట్లాడితే డిఫమేషన్ పంపిస్తామన్నారుగా, డిఫమేషన్ పంపిరి. అంతేగాని గిదేం చేశారు? సో చాలా మంది అనుకోవచ్చు వీడియోలను ఆపేసిరు, మరి వీళ్ళ మీద వీడియోలు వస్తలేవు, సందు ప్రపంచం ఎటు పోయింది, వీళ్ళ కథ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్సే ఉండొచ్చు. అండ్ ఇంకా కొంతమంది అయితే కొన్ని డేస్ మాత్రమే ఇలాంటి ఇష్యూస్ని టేకప్ చేస్తారు, తర్వాత మానేస్తారు, ఇక ఇంతే కదా అని అనుకుంటారు. కానీ అందరికీ నేను ఒకటి మాత్రం చెప్తాను, ఏ టాపిక్ అయినా సరే ఏదైనా కొత్త అప్డేట్ ఉన్నప్పుడు వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాం తప్ప, ఎలాంటి టాపిక్ లేకపోయినా ఒకటే టాపిక్ ని సాగదీసి 10 రోజులు అదే టాపిక్ ని చెప్పే వాళ్ళం అయితే మేము కాదు. ఇది ఒకటి క్లియర్ గా అందరూ నోటీస్ చేయాలి ఫస్ట్. దీని తర్వాత నేను మీ అందరికీ ఇంకొక మాట చెప్తా. మొన్న రీసెంట్ గా మనము సందు ప్రపంచం అని చెప్పేసి ఆమె మీద మాట్లాడిన వీడియో కూడా మన యూట్యూబ్ నుంచి రిమూవ్ అయింది. ఎందుకు రిమూవ్ అయింది అంటే అందులో మనం కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెట్టినాం. సందు ప్రపంచం క్లియర్ గా ఒప్పేసుకుంది. ఏమని ఒప్పుకుందంటే ఆ ట్రాన్సాక్షన్స్ నావే, అవి వచ్చినాయి మా అకౌంట్కే, అది మా అకౌంటే, ఆ కంపెనీ ఏదైతే ఉందో అది కూడా మాదే, వాళ్ళకి ఫేక్ ఇచ్చింది మేమే, డబ్బులు తీసుకుంది మేమే, అన్ని వేసింది మేమే, ఈ కథలన్నీ పడ్డది కూడా మేమే అని చెప్పేసి ఫైనల్ గా ఒప్పేసుకుందనమాట. ఒప్పుకుందని నువ్వెట్లా చెప్తావు, ఎలాంటి వీడియో బయటికి రాలే కదా అని మీ అందరి డౌట్. వీడియో బయటికి రాలేదు, కానీ నా వీడియోని యూట్యూబ్ రిమూవ్ చేసింది. ఎందుకు యూట్యూబ్ అంత ఆటోమేటిక్ గా వీడియోని రిమూవ్ చేస్తుంది? వీడియోకి రిపోర్ట్లు కొట్టినంత మాత్రాన వీడియోలు డిలీట్ కావు, ఫస్ట్ అందరూ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్, వీడియోకి రిపోర్ట్లు కొడితే ఛానల్ కి ఎఫెక్ట్ అవుతుందేమో అని కూడా కొంతమంది అనుకుంటారు. బట్ అది కూడా చాలా తప్పు. రిపోర్ట్లు కొట్టినంత మాత్రాన ఎప్పుడు ఏ ఛానల్ కి ఏది అవ్వదు. అది యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారంగా మీ రిపోర్ట్లు పని చెయ్యవు. ఇది ఒకటి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్తా. అన్నం తినే పనులు చేయండి. మీరు చేయలేదు, మీరు తప్పు కాదు, మేము చేసింది తప్పు కాదు, లేదంటే మేము చేయలేదు అంటే బయటికి రండి, వచ్చి చెప్పండి, బయటకు వచ్చి బరాబర్ చెప్పండి. అంతేగాని ఇంట్లో కూర్చొని ఎవడు మాట్లాడతాడు వాడి మీద కాపీరైట్ స్ట్రైక్లు పంపించాడు. పాపం అమ్మాయి ఏం పాపం చేసింది? మీరు చేసిందేగా బయట పెట్టింది. మీ ఎంప్లాయీసే కదా వచ్చి అమ్మాయితో మాట్లాడింది, మీ విక్టిమ్సే కదా అమ్మాయితో మాట్లాడింది. ఇట్లాంటి పనులు చేయనీకి ఆనెస్ట్లీ మీరు అందరినీ మోసం చేసిరు, పైసలు తీసుకున్నారు, మోసం చేసినారు, బయటికి రావట్లేదు, మాట్లాడలేదు. కొన్ని రోజులు అయితే ఇదే పోతుందని అట్నే మొండికేసి కూర్చున్నారు. మోసం చేసి మొండికేసి కూర్చున్నారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ మెల్లమెల్లగా కాపీరైట్ స్ట్రైకులు, కాపీరైట్లకి పైసలు అవసరం లేదు కదా, యూట్యూబ్లో కూర్చొని క్లిక్ చేస్తే అయిపోయా. పైసలు అవసరం ఉండే పనులు అయితే ఏం లేదు. లీగల్ యాక్షన్ అన్నావు, 6 నెలల నుంచి చెప్తున్నావు ముచ్చట కహానీలు. ఏది లీగల్ యాక్షన్? ఏది డిఫమేషన్ అన్నావు 2 నెలల కింద. ఏది డిఫమేషన్? ఏది? దానికి రూపాయి ఖర్చు పెట్టి చేసే పని అయితే లేదు. ఇంట్లో కూర్చొని గలీజ్ పనులు చెప్పండి మేము చేయలేదని, లేకుంటే మేము చేసినాము గిది కథ అని చెప్పండి. అంతేగాని గలీజ్ పనులు వద్దు. ఆల్రెడీ అవన్నీ మావే అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి ప్రూఫ్లు చూపించుకొని యూట్యూబ్ కి ఆ పిల్లు పెట్టుకున్నారు వీళ్ళు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందనమాట. మనం ఎక్కడా కూడా ఈమె పేరును వాడలేదు, మనం ఎక్కడా కూడా డైరెక్ట్ గా అనలేదు ఆమెని. దానికి సంబంధించి ఆమె యూట్యూబ్ తో ఏం మాట్లాడుకోవాలి, ఎట్లా నా వీడియో రిమూవ్ చేపియాలా అర్థం కాలే. అయితే ఆమె ఎవరి వీడియోని చూసినా చూడకపోయినా మన వీడియోలు మాత్రం చూస్తుంది అనే ఒక క్లారిటీ అయితే నాకు వచ్చింది ఈ విషయంలో. అయితే ఇంకోటి, ఇట్లాంటి తప్పులు చేస్తారు, లీగల్ యాక్షన్ తీసుకుంటాం, లీగల్ గా పోతాం అంటారు. కొన్ని డేస్ తర్వాత ఈ ఇష్యూని మొత్తం అందరూ మర్చిపోయిన తర్వాత మళ్ళా మీడియా ముందుకు వచ్చి హాయ్ అండి, నేను సో అండ్ సో అండి అని చెప్పేసి మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు జనాలు మర్చిపోతారు కదా, ఏవో ఒక 2-3 నెగిటివ్ కామెంట్లు వస్తే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చులే, లేకపోతే కామెంట్లు అన్ని ఆఫ్ చేసుకోవచ్చులే అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువనే చూస్తున్నాం. తప్పులు చేస్తారు, కొన్ని డేస్ ఇగో ఇట్లా ఏ సపోర్ట్ చేయరు, కొన్ని రోజులు సెలవు అంటారు. తప్పు చేసినా సరే కొన్ని సార్లు డబ్బుతోని న్యాయం కళ్ళు కూడా మూపించే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. అట్లా జరిగి ఒకవేళ వాళ్ళ సైడ్ తప్పున్నా సరే వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, చూడండి మేము నిప్పు, మేము తోపు,
మా సైడ్ న్యాయం ఉంది, మాకే ఇదంతా ఇగో కోర్టు కూడా జడ్జిమెంట్ పాస్ చేస్తుంది, మీరందరూ ఎవరు మేము తప్పు చేసినామని డిసైడ్ చేయడానికి అంటారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు తప్పు చేసారు మేము అంటలేం. విక్టిమ్సే నేరుగా వచ్చి చెప్తున్నారు, విక్టిమ్సే నేరుగా వచ్చి వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని చూపిస్తున్నారు. ఇక నేను ఒక మాట అడుగుతా, మీ యొక్క కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆడికి కొంతమంది మీరు మమ్మల్ని మోసం చేసిరు, మా డబ్బులు మాకు ఇయ్యండి అని అడగడానికి వస్తే, ఇది నాకు కూడా తెలియదు, మరి నేను మొన్న విక్టిమ్స్ తో ఫోన్ మాట్లాడినప్పుడు ఈ విషయంలో నేను షాక్ అయినా. మన సంస్కృతి అయితే మొగుడిని పట్టుకొని ఆయన ఎవరో నాకు తెలియదు అనే టైప్ అయితే కాదు. మరి ఇక్కడ చూసుకుంటేనేమో సందు ప్రపంచం ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళతో అన్నదంట. దానికి సాక్ష్యంగా అక్కడ ఇద్దరు భోజనం చేయడానికి ఆ టైంకి ఇద్దరు వచ్చిరంట. ఇదంతా కూడా నిజమా కల్పితమా అని మీకు డౌట్ ఉన్నా కూడా ఇది ఎవరైతే ఫేస్ చేసిరో ఆ విక్టిమ్స్ కి కరెక్ట్ అనిపిస్తుంది. ఆ ప్లేస్ లో ఎవరైతే ఇంకా ఇద్దరు పర్సన్స్ మేము మీకు సాక్ష్యం ఇస్తామని చెప్పిరో వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఎవరైతే ఇవన్నిటికీ కర్త కర్మ క్రియా సూత్రధారు ఉన్నారో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కొత్తగా అయిన మనకే షాకింగ్ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. చిచి అట్లా చెప్పుండదులేండి, మీరే ఇవన్నీ చెప్తున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఇదే ట్రూత్. అయితే రీసెంట్ గా నేను ఇంకొకరితో కూడా మాట్లాడినా, గుజరాత్ లో పట్టుకొని పొట్టు దంచిరని చెప్పేసి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. నేను ఇక్కడ ఇంకో వర్డ్ యూజ్ చేయట్లేను, ఎందుకంటే అది యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి నేను దంచిరని మాట్లాడుతున్నా. అయితే ఈ పొట్టు దంచుట్లా అసలు కర్త ఎవరు, అసలు ఇది ఎందుకు జరిగింది, మరి అక్కడేం చేసిరు, ఇప్పటివరకు ఇంతమంది వీళ్ళే అనుకున్నా ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులోకి అనేది మీకు నెక్స్ట్ ఆడియో కాల్ రికార్డ్ లో డెఫినెట్ గా క్లియర్ గా ఉంటది, వినండి. ఎందుకంటే అన్నం పెట్టుకే సున్నం పెట్టుడు అంటే ఏందో కూడా అందులో తనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది డెఫినెట్ గా మీకే చెప్తున్నా, మీరు నా ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారని నాకు తెలుసు, మీరు కావాలని కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్లు పెట్టిస్తున్నారని నాకు తెలుసు, నా వీడియోలు రిమూవ్ కావాలని చెప్పేసి మీరు యూట్యూబ్ కి ఏం మెయిల్స్ పెట్టుకుంటున్నారో కూడా నాకు తెలుసు. నీ దగ్గర ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంటే తోపైతే మరి మా దగ్గర ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా అంతకు మించిన తోపై ఉంటారు కదా. ఎప్పుడైనా సరే ఎత్తు నువ్వు వేస్తే ఆ ఎత్తుకు పైగడ ఎట్లయ్యాలో కూడా నాకు తెలుసు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నా వీడియోలు రిమూవ్ చేసి ఒక వీడియో కాపీరైట్ స్ట్రైక్ అయ్యాగానే ఒక వీడియోని రిమూవ్ చేపియంగానే ఏమైనా భయపడతా అనుకుంటున్నావా? నాకు అర్థమైతే లేదు. మంచికి రోజులు లేవు అంటే ఇదే తప్పులు చేసుడు, కొన్ని డేస్ అయిపోయినాక అందరు మర్చిపోయినాక వచ్చి నేను నిప్పు అని చెప్పుకున్నాడు. ఇది మాత్రం అలవాటు అయిపోయింది. నిజంగా నువ్వు నిప్పు అయి ఉంటే మరి అప్పటిదాకా బయటికి రా. నువ్వు ఇప్పుడే ఎందుకు వస్తున్నావు, ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యి ఛానల్ మీద స్ట్రైక్లు వేస్తున్నావు, ఇప్పుడే ఎందుకు ఛానల్ని రిమూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? మీరు ఎప్పుడైనా సరే ఈ వీడియోలు చూడాలి, దీనికి సంబంధించి ఎంతవరకు వచ్చింది కేసు అనేది తెలుసుకోవాలి అంటే మీరు టైప్ చేయాల్సిన హ్యాష్ ట్యాగ్స్ ని కూడా నేను చెప్తా, వాటితో మాత్రమే మీరు సెర్చ్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళ ట్యాగులు వాడి వాళ్ళ పేర్లను వాడి ఇదంతా వాడి నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని నేను మిస్లీడ్ చేయలేను ఈ విషయంలో. ఎందుకంటే నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి యూట్యూబ్ నుంచి, కాబట్టి నేను క్లియర్ గా మీ అందరికి ఒకటే చెప్తున్నా, సందు ప్రపంచం అని సెర్చ్ చేయండి. ఇంకొకటి వీసా స్కామ్ ఎక్స్పోజ్ అని సెర్చ్ చేయండి. వీసా స్కామ్ అని కొట్టండి, ఏదన్నా కొట్టండి, యూకే వీసా స్కామ్ అని కూడా మీరు కొట్టండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ హ్యాష్ ట్యాగ్లలో మీరు ఏది కొట్టినా కూడా వాళ్ళ వీడియోలు మీకు కనబడతాయి నా ఛానల్లో. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలు అన్ని కూడా నావి డిలీట్ అయినాయి. నీ బెదిరింపులకి భయపడే టైప్ అయితే నేను కాదు. ఇంకెవరన్నా నీ బెదిరింపులకు భయపడి నువ్వు ఇచ్చే డబ్బుకు ఆశపడేటోళ్ళు ఉన్నారేమో వాళ్ళని చూసుకో. డబ్బుతో కొనాలని చూసినా, న్యాయాన్ని నమ్ముకొని న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళని నువ్వు కొనాలని చూసినా కూడా కర్మ విల్ బి రిటర్న్. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ ఒక్క ఛానల్ కి స్ట్రైక్ చేసి పోనీ నువ్వు ఇంకేమైనా చేసినా కూడా ఈ ఛానల్ నేను పెట్టిన ఈ వీడియోలు 10 ఛానళ్ళకు పోయి కావాలని నీ మీదనే ఇంటర్వ్యూలు ఇస్తా. నన్ను ఆ స్టేజ్ దాకా నువ్వు తీసుకెళ్ళవని ప్రజెంట్ నేను అనుకుంటున్నా. నువ్వు ఒక్క వీడియో రిమూవ్ చేపిస్తే నేను ఈ ఛానల్ కాదు ఇంకా 10 ఛానల్ ఓపెన్ చేస్తా. కావాలంటే మా టీం కి చెప్తా, ఒక 10 ఛానల్ ఓపెన్ చేయండి. 10 ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా పర్లేదు, నాకు ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా పర్లేదు, ఆ వీడియోల మీద నాకు పైసలు రాకపోయినా కూడా పర్లేదు. కానీ నేను కట్టగట్టుకొని ఒక్కసారి నీ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చేసినావు, నా వీడియోని రిమూవ్ చేయించినావు, కాపీరైట్ స్ట్రైక్ చేసినావు, ఇవన్నీ చేసినావు, ఇవన్నీ నేను రిటర్న్ చేసింది అనుకో నీకు నాకు పెద్ద తేడా ఉండదు అనమాట. చీప్ ట్రిక్స్ ని నేను ప్లే చేయమన్నమాట ఫస్ట్. కానీ ఒక్కటి మాత్రం నిజం, 10 ఛానల్ ఓపెన్ చేసి అయినా సరే ఆ 10 ఛానల్లో రిపీటెడ్ కంటెంట్ అయినా సరే పెట్టే అంత కెపాసిటీ నాకు ఉంది. నువ్వు వీడియో చూస్తావని కూడా నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. నేను నీకు క్లియర్ గా చెప్తున్నా. ఎందుకంటే ఈమె గురించి ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఇన్ని లొట్టలు ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నా కదా, అందుకే మండుతుంది అనమాట. మరి ఇంతగానం మండితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎండలు అట్లనే ఉన్నాయి, మా మాటలు అట్లనే ఉంటే ఆమెకు మండుతుంది. మరి
ఇప్పుడు ఈ విషయంలో నేను ఏం చేయలేకపోతున్నా. పోయి ఫ్రిడ్జ్ లో కూర్చుంటే చల్లగా ఉంటదేమో నాకు తెలిసి. నిన్న మొన్నటి వరకు సెటిల్మెంట్ అన్న వీళ్ళు సడన్ గా మారిపోయి సెటిల్మెంట్ లేదు అంటారు. ఇందులో ఇప్పటి వరకు విక్టిమ్స్ కి నాకు మాత్రమే తెలిసిన ఇంకొక పాయింట్ కూడా ఉంది. అది నేను ఇప్పుడు రివీల్ చేయను. ఎందుకు రివీల్ చేయను అంటే నేను ముందే అన్ని చెప్పినాను అనుకోండి, మళ్ళీ జాగ్రత్త పడతారు. సో వీళ్ళు ఇప్పటి వరకు కూడా చెక్ల రూపంలోనే కాదు, క్యాష్ లో కూడా ఇచ్చిర్రు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మరి అవి ఎట్లున్నాయి, ఏడున్నాయి, అవన్నీ కూడా ముందల బయటకు వస్తాయి. కానీ నేను ఏవి కూడా ఎట్లున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఏంది అనేది నేను బయట పెట్టను. ఆల్రెడీ వీళ్ళు పెద్ద ప్లానింగ్ల మీదనే ఉన్నారు. ఆఫ్లైన్ ట్రాక్ లో వీళ్ళు ఏదో నడిపిస్తున్నారు అని నా దాకా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఈ ఇష్యూ మీద ఎవరు మాట్లాడతలేరు కదా, ఇష్యూ అయిపోయిందేమో అని మాత్రం అస్సలు అనుకోకండి. నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఆమె హ్యాష్ ట్యాగ్ లేకపోతే, ఆమె పేర్లు లేకపోతే మనకు వ్యూవర్షిప్పే లేదు, ఇక మన వీడియోలే పోవని అనుకుంటుందామె. సో ఇకపైన హ్యాష్ ట్యాగ్లు మీరు సెర్చ్ చేయాల్సినవి గుర్తున్నాయి కదా. మళ్ళీ ఒకసారి చెప్తా, సందు ప్రపంచం గాని, లేకపోతే సదుకర్ గాని, లేకపోతే యూకే వీసా స్కామ్ గాని, వీసా స్కామ్ గాని, ఇలాంటివి మీరు ఏవి టైప్ చేసినా కూడా ఆ వీడియోలన్నీ డిస్ప్లే అవుతాయి. ప్రజెంట్ నా ఛానల్లో వాళ్ళకి సంబంధించిన చాలా వీడియోస్ నేను ప్రైవేట్ లో పెట్టినని ప్రీవియస్ గా నేను ఒక వీడియో చేసిన. ఒకవేళ ఆ వీడియోలో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. చూసిన తర్వాత మీ అందరికీ కూడా క్లారిటీ వస్తుంది.